పథకాలు మన దేశంలో అనేక పథకాలు అమల్లో ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే చాలామందికి ఆ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక అర్హులైనా కూడా లబ్ధి పొందలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. తెలంగాణలో మహిళల కోసం అద్భుతమైన ఉపాధి కలిగించే పథకం అమలున్న సంగతి మీకు తెలియకపోతే ఒక్కసారి ఈ వీడియో చూడండి. తెలంగాణలో చాలామంది మహిళలు ఇంట్లో ఉంటూనే కుటుంబ అవసరాల కోసం డబ్బులు సంపాదిస్తుంటారు. ఇందుకోసం చాలా పనులు ఉన్నాయి. బీడీలు చుట్టడం నుంచి బట్టలు కుట్టడం వరకు ఎన్నో చేస్తుంటారు. అలా స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ఇంకా చాలామంది మహిళలు కోరుకుంటారు. అలాంటి నిరుపేద మైనారిటీ వర్గాల మహిళలకు తెలంగాణ ప్రభుత్వం సాయం కోసం ముందుకొచ్చింది. మైనారిటీ అంటే ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాల్లోని పేదింటి ఆడబిడ్డకు పూర్తి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తోంది. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పటికే అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మీరు కూడా మైనారిటీ వర్గానికి చెందిన వారే ఈ కింద పేర్కొన్న అర్హతలు కలిగి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు నిరుద్యోగ మైనారిటీ మహిళలు ఈ ఉచిత కుట్టు మిషన్లు పొందేందుకు అర్హులు. అయితే మహిళలు కనీసం 5వ తరగతి చదివి ఉండి కుట్టడంలో ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. ఈ ఉచిత కుట్టు మిషన్ కోసం మహిళ కుటుంబ వార్షిక ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. గ్రామాల్లో అయితే 1.5 లక్షలు, పట్టణాల్లో అయితే 2 లక్షల ఆర్థిక ఆదాయం కలిగిన కుటుంబాలకు మాత్రమే మైనారిటీ మహిళలు అర్హులు. ఇలా అన్ని తరగతులు కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల డిసెంబర్ 16 ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 31 వరకు కొనసాగుతోంది. కుట్టు పనిపై ఆసక్తి ఉన్నవారు మైనారిటీ మహిళలు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కు చెందిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మైనారిటీ మహిళల దరఖాస్తులను పరిశీలించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కొంత సమయం తీసుకుంటున్నారు. అన్ని అర్హతలు కలిగి ఉన్న మహిళా జాబితాను తయారు చేస్తున్నారు. వీరి కోసం కుట్టు మిషన్లు రెడీ చేస్తున్నారు. ఇలా ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి కొంత సమయం పడుతుంది. అంతా అయ్యాక అధికారులు కుట్టు మిషన్లు పొందేందుకు అర్హులైన మహిళలకు సమాచారాన్ని అందిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో ఈ కుట్టు మిషన్లు మహిళలకు అందిస్తారు. దరఖాస్తులు పూర్తయ్యాకే అర్హుల ఎంపిక ప్రారంభమవుతోంది. అంటే వచ్చే ఏడాది 2025లో ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.